అన్న రాఘవన్న, ఏంటన్నా ఇది? చిన్నప్పటి నుంచి మనతోనే కదా వాడు తిరిగేవాడు. అలాంటి వాడిని ఊరంతా తప్పు పడ్డావు, నువ్వు నమ్ముతున్నావా? ఏంటన్నా ఇది? నిన్నగాక మొన్న మీ నాన్నమ్మ గారికి బాగలేకపోతే వాడే కదన్నా బ్లడ్ ఇచ్చాడు. ఏమయ్యా రాజయ్య, నువ్వు కూడా మీ ఇంటికి పాలేరు పనికి వచ్చేటప్పుడు నిజాయితీగా వచ్చేవాడయ్యా. ఇంతకు ముందున్న పాలేరుగాడు మీ ఇంట్లో 100 తులాల బంగారం దాచాడు. వాడితో వీడిని పోల్చుతారేంటి అయ్యా? అన్న ప్లీజ్ అన్న, మీ అందరూ ఒకటి వాడు చేయకండి అన్న, ప్లీజ్ అన్న. వాడు చాలా అమాయకుడు అన్న, అసలు మంచి తప్ప చెడు చేయని అమాయకుడు అన్న. అలాంటి వాడి మీద మీ అందరూ ఏకమవ్వడం నిజం కాదన్న. ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న. వాడు తప్పు ఉండదన్న, వాడి తప్పు ఖచ్చితంగా అయితే ఉండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి అన్న. వాడి మీద నాది గ్యారెంటీ అన్న. వాడే కనుక తప్పు చేస్తే వాడి బదులు నేను శిక్ష అనిపించడానికి సిద్ధంగా ఉన్నానన్న. అన్న రాజన్న, ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి అన్న. వాడికి అమ్మ నాన్న లేని అమాయకుడు అన్న వాడు. వాడికి ఏదన్నా నేనేనన్నా. అన్న ప్లీజ్ అన్న. యాక్షన్. 2 రోజుల నుంచి చాలామందికి అడుక్కోవడానికి వెళ్తే ఎవరూ సరిగా దానం చేయలేదు. ఈ రోజైనా ఎవరినైనా అడగాలి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వెళ్ళి అడుగుతాను. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఆకలిగా ఉందయ్యా, సరిగా అన్నం తిని 2 రోజులు అవుతుంది అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా నిజంగా ఆకలిగా ఉంది అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఏంటయ్యా మీరెవరో మీకు తెలుసు అయ్యా, మీరెవరో మీకు తెలుసా? వైద్యం చేసేవాడు డాక్టర్ అయ్యా, కోర్టులో వాదించేవాడు న్యాయవాది అయ్యా. అవును మామ, నిజమే, తప్పు చేశాను. సినిమా అంటే ప్రాణం పెట్టి తప్పు చేశాను. అవకాశాల కోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులకి వెళ్ళి చూసామామ. కనిపించిన ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ని అడిగాను, ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని. వాళ్ళు చెప్పి కామన్ డైలాగ్ ఏంటో చెప్పనా? నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే, ఇలానే చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం మామ, ఏదో రోజు నా టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం వస్తుందని చిన్న ఆశతో బ్రతుకుతున్నా మామ. నా మంచి కోరుకునే ఒకే ఒక ఫ్రెండ్ నువ్వు. నా మాటలు నిన్ను బాధపరిస్తే సారీ మామ, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా.